నమస్తే అండి. నా పేరు శిరీష. నేను ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నా అండి. మేము మున్నూరు కాపు. నేను ఒక ముస్లిం అతన్ని ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ 2009లో చేసుకున్నాను. 2009 నుండి మా పేరెంట్స్ తరపు నుండి నాకు ఎలాంటి సపోర్ట్ లేదు. నా హస్బెండ్ వాళ్ళ సైడ్ వాళ్ళు నన్ను బాగానే చూసుకునేవాళ్ళు. 2021లో నా భర్త చనిపోయినరు. 2018లో ధర్మసాగర్లో మేము ఒక ఇల్లు కట్టుకున్నామండి. ఆ ఇంట్లో ఉంటుండగా ఒక 6 monthsకి నాకు మా అమ్మ ఒంటరిగా ఉంటుందని చెప్పి తెలిసింది. ఎక్కడో ఒంటరిగా ఉంటుందని చెప్పి తెలిసి ఆమె అడ్రస్ కనుక్కొని ఆమె దగ్గరికి వెళ్ళిన. మా మేనమామ త్రూ తెలిస్తే ఆమె దగ్గరికి వెళ్ళిన. అమ్మ సమస్య ఏమైంది అని చెప్పంటే, నాన్నకు సంబంధించిన ఆస్తి 1 ఎకరం అమ్మినా, అందులో 15 లక్షలు వస్తే నీకు 2 లక్షలు ఇస్తా అని చెప్పి నేను అంటే నన్ను కొట్టేసి 15 లక్షలు లాక్కొని అన్నావును వదిన ఇంట్లోంచి బయటికి గెంటేశారు నాన్న అని చెప్పేసి నా దగ్గర ఏడిస్తే, అమ్మ నీకు కొడుకు లేకపోతే ఏంటి, కూతురు ఉన్నా కదా అని చెప్పి నా ఇంటికి తీసుకొచ్చుకున్న ధర్మసాగర్. మా అమ్మ 2019 నుండి నా దగ్గరే ఉంటుంది. ఈ క్రమంలోనే మా అమ్మ నా దగ్గర ఉంటున్న క్రమంలోనే నేను ఇంకొక హౌస్ కొనుక్కున్నాను. ఈ హౌస్లో నా భర్తతో ఉంటుండగా 2021 January 7th నా భర్త చనిపోయిండు. చనిపోయిన తర్వాత మా అమ్మగారు అన్నారు, నాన్న ఇక్కడ నీ హస్బెండ్ చనిపోయింది కదా, మనం ఇంకో ఇంటికి వెళ్ళి ఉందాము, అక్కడే ఉండి మనం జీవనం సాగిద్దామంటే సరే అమ్మ అని చెప్పేసి ఇల్లు కిరాయికి ఇచ్చి ఆ ఇంటికి వెళ్ళిపోయాను నేను. ఆ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉంటున్న క్రమంలో 1 సంవత్సరంలో మా అమ్మగారు చనిపోయారు. నాకు తోడుగా ఉంటాడు మా అన్నయ్య అని చెప్పి ఆయనను పిలిపిస్తే ఒక 3 నెలల్లో చాలాసార్లు గొడవ పడ్డాడు. ఇది మా అమ్మ తీసుకొచ్చి డబ్బులు కట్టించిన ఇల్లు అంటే, అన్న నాకు 1 రూపాయి కూడా అమ్మది తెలీదు, నాకు కనీసం పసుపు కుంకుమ కూడా ఇవ్వలేదు నాకు అమ్మ నాన్న కానీ, ప్లీజ్ నీకు దండం పెడతా, ఇది నా ఇల్లు నా పిల్లలది అని చెప్పేసి అతన్ని వేడుకున్నాను. 3 నెలలు చాలా ఇబ్బంది పెట్టాడు, చాలా టార్చర్ చేశాడు. ఇంకా అన్న ఇది కాదు ఇంకా వెళ్ళిపోండి అని చెప్పేసి నేను ఒకరోజు సాయంత్రం తెగించి చెప్పేసరికల్లా నన్ను అతను వాళ్ళ వైఫ్ ఇద్దరు కలిసి కొట్టేసి నా గోల్డ్ చైను, మొబైల్ ఫోను, నా ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ లాక్కున్నారు. అందులో ఒకటి కలర్ జిరాక్స్ ఉంటే ఆ కలర్ జిరాక్స్ త్రూ అక్కడ జహంగీర్ చోటు అనే వ్యక్తి ఉంటాడు, జహంగీర్ అనే వ్యక్తి త్రూ అందులో పేపర్స్ ఫేక్ ఫోర్జరీ సృష్టించుకొని ఆ ఇల్లు వాళ్ళే మా మమ్మీనే కొన్నది అన్నట్టు సృష్టించారు. దీని విషయమై నేను సార్ దగ్గర ఎస్ఐ దగ్గరికి వెళ్ళేసి, నేను సిఐ రమేష్ గారి దగ్గరికి వెళ్ళేసి ధర్మసాగర్లో చెప్పాను. ఎఫ్ఐఆర్ చేశారు సార్. అది ఎఫ్ఐఆర్ ఉంది, కోర్టులో కేసు వేసాను. డిసెంబర్లో ఎఫ్ఐఆర్ అయింది, కోర్టులో కేసు వేసాను. ఇవన్నీ నా దగ్గర ఆడియో రికార్డ్స్ ఉన్నాయి, వీడియో రికార్డ్స్ ఉన్నాయి, వాళ్ళు థ్రెటన్ చేసిన కాల్స్ ఉన్నాయి. ఇన్ని ఎవిడెన్సెస్ ఉన్నా సరే రీసెంట్గా 6 months బ్యాక్ మా అన్నయ్య పైన గ్రామ పంచాయతీలో ఇల్లు చేశారు. నా దగ్గర ఇన్ని ఎవిడెన్సెస్ ఉన్నా సరే మా అన్నయ్య పైన గ్రామ పంచాయతీలో ఇల్లు ఎలా చేస్తారు? నాకు అట్లా ఎలా అయింది ఏంటి? నా దగ్గర ఇన్ని ఎవిడెన్సెస్ ఉన్నా కానీ అధికారులందరూ ఏం చేస్తున్నారు, నాకు ఎక్కడ న్యాయం చేస్తున్నారు? నేను మ్యూటేషన్ కోసం కూడా అప్లై చేసుకున్నారు. మ్యూటేషన్ ఫామ్ ఎటువైంది, ఎంపీడీఓ ఆఫీస్లో ఇచ్చాను, గ్రామ పంచాయతీ చుట్టూ తిరిగాను, మండల ఆఫీస్ చుట్టూ తిరిగాను, డిపిఓ ఆఫీస్ చుట్టూ తిరిగాను, కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరిగాను, ఎమ్మెల్యే పిఎస్కి కాల్ చేశాను, ఎంపీస్ పిఎస్కి కాల్ చేశాను. ఎక్కడ ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఇది ఇట్లా ఉండగా మా మేనమామ కొంచెం చేరదీశారని చెప్పేసానంటే నేను డీజిల్ కాలనీ మడికొండలో కట్టుబట్టలతో నా పిల్లలతో బయటకు వచ్చేసాను. మా అన్నయ్య అక్కడ ఉంటే చంపేస్తాడేమో నన్ను నా పిల్లల్ని అని చెప్పేసి మా వదిన కొడుతున్న క్రమంలో నా కొడుకుని కడుపులో తంతే వాడికి 3 రోజులు వాటర్ కూడా పోయి రాలేదు. నా కొడుకు కడుపు అంతా వాచిపోయింది. అదంతా సిచ్యువేషన్ అంతా చూసి సిఐ రమేష్ గారు సార్కి థ్యాంక్ యూ చెప్పాలి. ధర్మసాగర్ సిఐ రమేష్ గారు 2022లో ఉన్న సారు. ఆయననే ఆ సార్ నా కొడుకుని హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపించి అక్కడ బిల్ 2200 అయితే బిల్ కట్టేసి నాకు ఫుడ్ పెట్టి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించారు ఆ సార్కి థ్యాంక్ యూ చెప్తున్నాను నేను మీడియా త్రూ. ఇంకొకటి ఇదిలో ఉండగా డీజిల్ కాలనీలో నేను ఉంటుండే మా మేనమామ వాళ్ళ అల్లుడు కూతురు వచ్చారు. వాళ్ళు 3.5 తులాల బంగారం దొంగతనం చేసుకొని వెళ్ళిపోయారు. ఈ విషయమై కాజిపేట సిఐ ఎక్కంతం సుధాకర్ రెడ్డి గారికి కంప్లైంట్ ఇచ్చాను. అలా చాలా అసభ్యంగా మాట్లాడాడు. ఇది ఇలా ఉంటే అవ్వదు అని చెప్పి నాకు 2-3 చెప్తే సిపి గారి దగ్గరికి వెళ్ళాను. డైరెక్ట్ హన్మకొండ హెడ్ క్వార్టర్ సిపి గారి దగ్గరికి వెళ్ళాను. ఆయన దగ్గర నుండి ఎల్లో ఎన్వలప్ వీళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత కంపల్సరీ ఎఫ్ఐఆర్ చేయాలంట, అలా చేస్తారంట అని చెప్పారంటే వెళ్ళాను. అక్కడ నుండి ఎల్లో ఎన్వలప్ వెళ్ళిన తర్వాత సిఐ నన్ను పిలిపించాడు. బొగడు చచ్చింది దాని మీద నీకెందుకే గోల్డ్, పిచ్చి వేషాలు వేస్తే బ్రోతల్ కేసులో ఇరికిస్తాను అని అంటే, సార్ సిపి గారి దగ్గర నుండి వచ్చింది కదా అట్లీస్ట్ ఎఫ్ఐఆర్ చేయండి అని చెప్పి అన్నాను. అంటే పేరు ఎక్కంతం సుధాకర్ రెడ్డి సార్. సాయం చేసింది ఎవరు? సిఐ రమేష్ గారు. సార్ నా పరిస్థితి చూసి నా కొడుకును హాస్పిటల్ తీసుకెళ్లి చూపించి నాకు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించారు. మళ్ళీ ఏసీపీకి చెప్పిన ఏసీపీ డేవిడ్ రాజ్ సార్ దగ్గరికి కూడా వెళ్ళాను.
ఆ సార్ కూడా చెప్పాను. సార్ సిపి గారి దగ్గరికి వెళ్ళమ్మా అన్నారు. సారే సిపి గారి దగ్గర అపాయింట్మెంట్ ఇప్పించి పంపించారు. ఆ సార్ కూడా హెల్ప్ చేశారు. సిపి గారి దగ్గరికి వెళ్తే సిఐ దగ్గరికి వెళ్తే సిఐ ఇలా మాట్లాడాడు. సిపి అయితే ఏంటి బొచ్చు ఎవరి దగ్గరికి వెళ్తే ఏంటి సీఎం గారు వాడు 5 సంవత్సరాలు ఉండి అధికారం చేసుకొని దెంగేస్తాడు, వాళ్ళతో మాకేంటి అని చెప్పి అసభ్యంగా మాట్లాడుతున్నారు. సిఐ ఎక్కంతం సుధాకర్ రెడ్డి ఆయన చాలా అసభ్యంగా మాట్లాడుతున్నాడు. సిఐ ఇలా చేస్తున్నాడు. మా అన్నయ్యకి హౌస్ ఎలా అయిందో తెలియదు, నేను తిరగని ఆఫీసులో తెలియదు, మొక్కని ఎమ్మెల్యేస్ ఎంపీస్ లేరు, ఎక్కడ నాకు న్యాయం జరగట్లేదు అని చెప్పి లాస్ట్కి సెక్రటేరియట్గా 1 వీక్ నుండి తిరుగుతున్నా సెక్రటేరియట్లో. ఒకసారి చూసి ఇక్కడైతే అవ్వదమ్మా నీకు. సాయం చేసిన ఎస్ఐ ట్రాన్స్ఫర్ అయిపోయిందా? ట్రాన్స్ఫర్ అయిపోయిండు. సాయం వచ్చిండు. తర్వాత ఈయన వచ్చిండు. ఈయన కాజీపేటలో, ఆయన ధర్మసాగర్లో. ఈయన కాజీపేటలో నన్ను థ్రెటన్ చేసిన సిఐ కాజీపేట సిఐ ఎక్కంతం సుధాకర్ రెడ్డి ఆయనే. ఇంకా నేను ఇవన్నీ సమస్యలన్నీ ఇలా పెట్టుకొని ఇంకా నేను అవ్వదు, నేను ఏ ఎమ్మెల్యే ఎంపీ దగ్గరికి వెళ్ళను, డైరెక్ట్ సీఎం గారి దగ్గరికి దృష్టికి తీసుకెళ్ళాలి, నా సమస్య సీఎం దగ్గరికి వెళ్ళాలి అని చెప్పేసి సెక్రటేరియట్కి 1 వీక్ నుండి తిరుగుతుంటే అక్కడ ఒకసారి చూసి జాలిపడి, అమ్మ ఇక్కడైతే అవ్వదు, వాళ్ళ ఇంటికి వెళ్ళు, అక్కడ ఆయన పిఏ ఉంటారు, నీ అప్లికేషన్ తీసుకుంటారు అని చెప్పి అన్నారు. అంటే పిఏ దగ్గరికి వెళ్తే ఇక్కడ కూర్చోదు. మార్నింగ్ నుండి నిన్న మొత్తం పెద్దమ్మ గుడి ముందు కూర్చొని మార్నింగ్ రెడీ అయ్యేసి ఫ్రెష్ అప్ అయ్యి వెళ్ళి అక్కడ కూర్చుంటే మార్నింగ్ 6 నుండి ఇక్కడ కూర్చోదు అక్కడ కూర్చోవద్దు అని చెప్పి రిస్ట్రిక్షన్స్ పెట్టి 9:45కి ఆయన పిఎని కల్పించారు. ఆయన కల్పిస్తే జస్ట్ ఆయన పేపర్ తీసుకొని నేను సార్ దగ్గరికి తీసుకెళ్తానమ్మా, మీ లోకల్ ఎమ్మెల్యేస్ ఎవరితోనన్నా మాట్లాడుకో అని చెప్పి పంపించేశారు. నాకు అక్కడ కూడా న్యాయం జరగదని చెప్పి అర్థమైపోయింది. అందుకనే మీ ప్రెస్ త్రూ, మీ మీడియా త్రూ నాకేమైనా న్యాయం జరుగుతుందని చెప్పి ఇక్కడ దాకా వచ్చాను. మీ మీడియా త్రూ నాకు న్యాయం చేస్తారని చెప్పి కోరుకుంటున్నాను. నా ఇల్లు, నా గోల్డ్ నాకు ఇప్పించి, ఏ అధికారులు అయితే అన్యాయంగా మా అన్నయ్య పేరు మీద ఎక్కించారో వాళ్ళందరినీ సస్పెండ్ చేసి నా ఇల్లు నాకు ఇప్పించగలరని మనవి. కొంచెం మానవీయ కోణం ఉండాలి కదా. అటు భర్త లేడు, పిల్లలను చదువుకోవాలి, ఇలాంటి పరిస్థితులు ఉన్న అమ్మాయి మిమ్మల్ని మీ యొక్క హెల్ప్ కావాలి, మీకు మీ సహాయం కావాలని వస్తే మీరు చేసే పని ఇదా? అనవసరంగా మాటలతో ఇంకా ఆమెను వేధిస్తారా? అక్కడ ఉన్న తక్షణం సిఐ కావచ్చు, లేకపోతే సిపి కావచ్చు, వెంటనే దీని మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఆమె చెప్పింది నిజమే అయితే ఆమెకు న్యాయం జరగాలి. ఇలాంటి వాళ్ళకు ఆదుకొని, ఇలాంటి వాళ్ళకు బాసటకు నిలిచినప్పుడే కదా ప్రజాపాలనకు అసలు పేరు వచ్చేది. సరే మీరు ఏదో పెద్ద ఈ చిన్నటువంటిది కదా, ఇది పైసలతో కూడుకున్నది కాదు, లేకపోతే ఏదో కూడుకున్నది కాదు. వాడెవరు దుర్మార్గులు వాళ్ళన్న ఉన్నటువంటివన్నీ బయటకు వెళ్ళగొట్టి ఆమె ఇల్లును ఆమెకి ఇస్తే సరిపోతుంది. ఇంకా హైలైట్ ఏంటంటే ఆమె చెప్తూ ఉంది, మా ఫాదర్స్కి ల్యాండ్ ఉంది కానీ నేను అది కూడా అడుగుతలేను, మా భర్త సంపాదించుకుంది, మేము సంపాదించుకున్నటువంటి ఆస్తిని మాకు ఇవ్వండి చాలు అని చెప్పేసి అని చెప్తా ఉంది. చూడం ఇంకా ఎస్ఐ సిఐలు మరి ఇంకేం చేస్తారు? ఎక్కడైనా ఆమెపై జాలి చూపి న్యాయం చేసే ఆలోచన చేస్తారో చూడాల్సింది. కెమెరామెన్ పాష్తో అక్షిత్, హైదరాబాద్.